గుంటూరు జిల్లాలో జరుగుతున్న దారుణ హత్యలు ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస హత్యలు చేస్తున్న మహిళల ముఠాని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళలు ఈ హత్యలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి చంపుతున్న మహిళల ముఠాని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ముఠాలో మాజీ వాలంటీర్ వెంకటేశ్వరి కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఈ ముగ్గురు మహిళలు ఇప్పటి వరకు నలుగురిని హత్య చేశారని పేర్కొన్నారు. మరొక ముగ్గురుపై హత్యయత్నం చేశారని అన్నారు. మనకి అవుట్స్కట్స్ లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకొని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. సో అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారన్నది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 years, మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years, వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గొంటు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దానిట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నారులో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 days కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 times. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 times 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు.